వై ఉప్పు కప్పు రంబు టైటిల్ యా ఉప్పు కప్పు రంబు ఆ పద్యం గురించి లైక్ కథ మొత్తం ఈ పద్యం గురించే ఉంటుంది. సో అదే అంటే ఈ మధ్య వచ్చిన మూవీస్ అని కాదు, మూవీ టోటల్ గా ఏదైనా ఆస్తుల గురించి, హీరోయిన్ల గురించి ఇలా కొట్టుకుంటుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు సమాధి కోసం కొట్టుకుంటున్నారు కదా. సో అసలుకి ఈ థాట్ ఎలా వచ్చింది అండ్ హౌ డిడ్ దిస్ థాట్? మీరు వసంతిని అడగాలి, లైక్ రైటర్ వసంత్ మరిగంటి, సినిమా బండి అండ్ శుభం రాసిన. సో నేను కూడా అడిగాను ఎలా అని. ఏదో ఒక అమెరికన్ న్యూస్ పేపర్ లో చదివారంట, సమాధిలో లేయర్స్ లైక్ ఫ్లోర్ పైన ఫ్లోర్ పెడుతున్నారంట. సో ఆ ఐడియా వల్ల ఇప్పుడు ఇలా చోట అయిపోతే కొట్టుకుంటారా అని ఆలోచించి రాశారంట. ఫిక్షన్. ఇప్పుడు సినారియోస్ కూడా అలానే అనిపిస్తున్నాయి, ఎక్కడ స్థలం లేకుండా పోయింది ఉండటానికి కూడా అన్నట్లు. సో చాలా యాప్ట్ గా ఉంది అనిపించింది సొసైటీకి. సో ఆ ఐడియాని మీ దగ్గర పిచ్ చేసినప్పుడు మీరు ఎలాగా తీసుకున్నారండి? చాలా ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాను. ఓ ఇది కూడా ఉంటుందా ప్రాబ్లం, మీరు అనుకున్నట్టే నాకు కూడా అంతే అనిపించింది. సరే చేద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. వసంత్ ఇస్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ సీజన్డ్ పర్సన్, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజన్ పర్సన్. చేస్తే ఈయనే కొంచెం ఇది హ్యాండిల్ చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్ తో టీమ్ ని క్రియేట్ చేశాను అండ్ బాగా జరిగింది. వెంట్ ఆఫ్ వెరీ వెల్. ఓకే, వసంత్ గారు ఆల్రెడీ శుభంతో బిజీ ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేసారా? చాలా క్విక్ గా అయిపోయింది అంటారు. అంటే యూజువల్ గా ప్రొడ్యూసర్స్ చెప్తుంటారు అనుకున్న దానికన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది, డేస్ ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి అంటుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ప్రొడ్యూసర్ ఇస్ సో హ్యాపీ కదా. అంటే టైం కానీ, డేస్ కానీ, కాస్ట్ పరంగా కానీ అవంతా కూడా. ఎన్ని డేస్ అనుకున్నారు, ఎంత అయింది? 30+ days, 30+ days అని అనుకున్నాం అప్పుడు. అండ్ 28 లోనే ఫినిష్ చేసేసాం. అండ్ అగైన్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. అని, దివాకర్ అండ్ నాగేంద్రన్న అండ్ పూజిత, అందరూ యాక్టర్స్, మై ఎలనాస్ టీమ్, అందరూ. ఇట్స్ అ కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్. డెఫినెట్లీ ఆల్ క్రాఫ్ట్స్ హెల్ప్. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అన్ని క్రాఫ్ట్స్ ని ఒక లైన్ లో పెట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఇన్ని డేస్ లో అయిపోయింది కాబట్టి పెద్ద కష్టం లేదని మేము అనుకుంటున్నాము. సో మీ కష్టం ఏమో? అలాగే అండి, లైక్ ఇప్పుడు లైక్ ప్రీ ప్రొడక్షన్ అప్పుడే డిస్కషన్ చేసేసి లైక్ అన్ని అలాగే ఉంటుంది. లైక్ ప్లాన్ చేసి వస్తే అందరూ ఒకే లైన్ లో ఉంటాము, ఒకే మైండ్ సెట్ లో ఉంటాము. సో అదే ప్లాన్ చేసి చాలా ఫన్ గా